పిల్లలు సాయిరామ్. మళ్ళీ అమ్మమ్మ ఇంకో కథతో మీ ముందుకు వచ్చింది. ఇప్పుడు మనం ఒక కథ తెలుసుకుందామే. ఎవరి పనులు వాళ్ళే చేసుకోవాలి. ఈ కథ పేరు ఎవరి పనులు మన పనులు మనమే చేసుకోవాలన్నమాట. దానికి సిగ్గుపడకూడదు. సిగ్గుపడకుండా మన పనులు మనం చేసుకుని ఎదురువాళ్ళకి సహాయపడాలి. అలాగా మనం ఒక వ్యక్తి గురించి చేసుకుందాం. ఒక ఆయన చాలా మంచిగా చదువుకున్న ఆయన, మళ్ళీ ఒక సంఘ సంస్కర్త. అంటే సంఘ సంస్కర్త అంటే సంఘానికి ఎంతో మేలు చేస్తుంటారు, మంచి పనులు చేస్తుంటారు. అందరికీ ఎన్నో కూడా ఆయన తెలియజేస్తూ ఉంటారు అన్నమాట. సంఘంలో మంచి పనులు చేసి అందరికీ కూడా సహాయపడే మనిషి అన్నమాట. ఆయన సంఘ సంస్కర్త అంటారు. ఆయన పేరు ఎవరంటే ఈశ్వరచంద్ర విద్యాసాగర్ ఆయన పేరు అన్నమాట. ఆయన అందరికీ సహాయపడుతూ ఉంటారు. ఈయన చేసే మంచి పనులకి అన్ని గుర్తించి ఒక సొసైటీ వాళ్ళు ఈయనకి సన్మానం చేయాలని తలపెట్టారు. అందుకని ఆయన్ని ఇన్వైట్ చేశారు. ఈరోజు మీరు రండి, మీకు సన్మానం చేయాలనుకుంటున్నాం, మీరు చాలా మంచి పనులు చేశారు సొసైటీకి అని చెప్పారు వాళ్ళు. ఆయన సరే అని ఒప్పుకున్నారు. ఒప్పుకొని వచ్చారు. ఎక్కడ కలకట్టా దగ్గర ఒక చిన్న ఊరుంటుంది. ఆ ఊరిలో మరి చేస్తున్నారు ఆయనకి. ఈయన వచ్చారు, స్టేషన్లో దిగారు. అక్కడ చిన్న స్టేషన్లో దిగారు. చాలా సింపుల్గా ఒక సాధారణమైన ఒక మామూలు డ్రెస్ వేసుకుని చాలా సింపుల్గా వచ్చారు. ఒక చిన్న ఒక బ్యాగ్ చేతితో పట్టుకుని ఆయన బ్యాగ్ అయినా మోసుకుంటూ నడుచుకుని పెడుతున్నారట. పెడుతుంటే అదే ట్రైన్ నుంచి ఒక గొప్ప వ్యక్తి, అంటే మంచి సూట్ ఇది వేసుకున్నారు, మంచి నీట్గా ఉన్నాడు. ఆయన ఒక చిన్న సూట్ కేసు తీసుకుని ఆయన కూడా ట్రైన్లో దిగారట. దిగాక పెట్టి ఆయన సూట్ కేసు ఉంది కదా, ఆయన కింద పెట్టి దాన్ని ఏమన్నా కూలీ కూలీ అంటూ పిలుస్తున్నారట. ఈయన విన్నారు, ఈశ్వరచంద్ర విద్యాసాగర్ గారు విన్నారు. విని ఇదేంటి దగ్గరికి వెళ్ళి, అయ్యా మీ దగ్గర చిన్న సూట్ కేసు కదా ఉంది, దీనికి కూలీ ఎందుకండి అన్నట్ట. నా వస్తువులు నేనే మోసుకుంటానా, నా సామాన్ నేనేలా మోసుకుంటాను, లేదు నాకు కూలీ కావాలి అన్నట్ట. అంటేను పోనీ నేను తీసుకురానా, మీ పెట్టిని నేను తీసుకొస్తా ఉండండి అని ఈయన ఏం చేశారు, చక్కగా మృదుగా సాఫ్ట్గా మాట్లాడి ఆ పెట్టిన ఆయన తీసుకుని ఈయన బ్యాగు ఆయన పెట్టి రెండు కూడా తీసుకుని ఈయన నడుచుకుంటూ వెళ్ళి స్టేషన్ నుంచి బయటకు వచ్చి ఆయనకు ఒక బండి ఎక్కించారు. ఓ జర్కా బండి, పూర్వం గుర్ర బండ్లే ఉండేవన్నమాట. గుర్రం మీద ఆ బండి ఎక్కించి ఆయన వెళ్ళిపోయారు. ఈయన దారిని ఈయన వెళ్ళిపోయారు. వెళ్ళాకను ఈ చిన్న సూట్ కేసు వచ్చిన ఒక గొప్ప వ్యక్తి వచ్చారు కదా, ఈ గొప్ప వ్యక్తి ఒక చోటకి వెళ్ళారు. అక్కడ సన్మానం జరిగే చోట మాట. అదే వెళ్ళి కూర్చున్నారు. కూర్చుంటేను అప్పుడు ఈ వ్యక్తి ఈశ్వరచంద్ర విద్యాసాగర్ గారు అన్న ఆయన స్టేజ్ మీదకి వచ్చారట. ఈయన అక్కడికే వచ్చారన్నమాట. ఆ సన్మానం కోసమే వచ్చారు ఈయన. ఆయన పైకి వచ్చేసరికి వాళ్ళేమోను మంచి ఆయనకి నమస్కారం చేసి మెడలో పూలదండ వేసి చక్కగా శాలువా కప్పి పూల గుర్తు ఇచ్చి ఆయనతో గౌరవిస్తున్నారట. ఆయన గురించి మంచిగా మాట్లాడుతున్నారట. ఈయన చూశారంత. ఈ గొప్ప వ్యక్తి చూసి, ఇదేంటి నేను ఇందాక ట్రైన్లో కలిసిన ఆయన ఈయన కదా, స్టేషన్లో కలిశారు కదా, ఈయన నా పెట్టి తీసుకుని వచ్చారు ఈయన కదా అనుకుని చాలా సిగ్గుపడ్డారట ఆయన. నేను చాలా తప్పు పని చేశాను, ఈయన ఎంత గొప్ప వ్యక్తి ఏంటి కూడా ఆయన పెట్టిన ఆయన పట్టుకుని నా పెట్టి కూడా ఆయన పట్టుకుని తీసుకొచ్చారు నడుచుకుంటాను, ఇంత గొప్ప వ్యక్తి అనుకోలేదు నేను. నా పని నేను చేసుకొని చిన్న సూట్ కేసు మోసుకోవడానికి నేను ఇంత బాధపడి కూలీ కోసం అరిచాను, చాలా తప్పు చేశాను అనుకుని ఆయన చేత మోయించాను నా పెట్టాను. చాలా సిగ్గుపడ్డాడు ఆయన. చూసారా మరి, మనం తప్పు చేసినప్పుడు ఆ తప్పు మనం చేసామని తెలిసాక ఎంత సిగ్గు అనిపిస్తుంది కదా. తప్పు చేసేప్పుడు తెలియక తప్పులు చేస్తాం, కానీ ఆ తప్పు మనం చేసామని తెలిసాక మాత్రం చాలా బాధపడతాం మనం. అదే పశ్చాత్తాపం ఉంటారు, అది అవసరం. అలా చేసినప్పుడు మనకి ఇంకొకసారి ఇదే తప్పును మళ్ళీ మనం చేయకుండా ఉంటాం. అంటే రిపీట్ అవ్వదు, ఆ తప్పు మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం దీని గురించి ఇలాంటివే ఒక ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఏంటంటే మన నేచర్ నుంచే మనం నేర్చుకోవచ్చు. మన నేచర్లోనే మనకి సహాయపడేవి చాలా ఉన్నాయి. నేచర్ అంటే ఏముంది, చెట్లు, కొండలు, నదులు, ఇవే కదా, జంతువులు ఇవి ఇలాంటివి ఉన్నాయి కదా. వీటిల్లోనూ వాటి నుంచి మనం ఏం నేర్చుకోవచ్చో చేసుకుందాం. ఇప్పుడు కొండలు ఉన్నాయి అంటే తీసుకుందాం, ఆ మౌంటైన్స్ ఉన్నాయి. వాటిపైన అవి ఎండకి ఎండుతాయి, వర్షం పడితే వర్షానికి తడిసిపోతాయి. అలా ఉండి కూడా అవి మనకి వాళ్ళకి సహాయపడతాయి. ఎన్నో చెట్లు ఆ పర్వతాల మీద మొలుస్తాయి, ఎన్నో చెట్లకి అవి ఆశ్రయం ఇస్తాయి. మళ్ళీ నదులు, చిన్న చిన్న చెరువులు అవన్నీ కూడా అక్కడ కొండ పక్క నుంచి, కొండల పైనుంచి కూడా ప్రవహిస్తుంటాయి. వాటిని ఏమి అడ్డు చెప్పవు, నువ్వు వెనక్కి పో, నా మేంచి రావద్దు అని అనవు. కానీ వాటికి హెల్ప్ అవుతాయి. మళ్ళీ చెట్లు పెరగడానికి కూడా అవి సహాయపడతాయి. అలా ఉండి దీన్ని బట్టి మనం ఈ పర్వతాల నుంచి మనం మౌంటైన్స్ నుంచి ఏం నేర్చుకోవాలంటే సహనం. అందరికీ కూడా సహాయపడాలి అనే సహనం గుణాన్ని నేర్చుకోవాలి.
మరి ఇంకా ఏముంటాయి? నదులు ఉన్నాయి, రివర్స్ తెలుసు కదా. ఈ నదులు ఎక్కడ పుడతాయి? ఎక్కడో పర్వతాల్లోంచి, రాళ్లలోను, కొండల్లోంచి పుడతాయి. దారిలో నది ఎంత ప్రవహిస్తే రివర్ వస్తూ ఉంటే దారి పొడవునా ఏముంటాయి? రాళ్ళు ఉంటాయి కదా, రాళ్ళు రప్పలు, ముళ్ళ చెట్లు, ముళ్ళ పొదల బుషెస్ అన్నీ ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి. ఇలాంటివి అన్నింటినీ దాటుకుంటూ నదులు వస్తాయి. వచ్చినప్పుడు అవి ఎవరిని ఆ మధ్యలో దారిలోనూ మనుషులకి, జంతువులకి అన్నింటికీ దాహం తీరుస్తాయి. తన నీటిని ఇచ్చి దాహం తీరుస్తాయి. ఎన్నో చెట్లకి, మొక్కలకి ఆహారం అవుతాయి. అవి పెరగడానికి సహాయపడతాయి. ఇన్ని చేస్తున్నా అవి మనకి సహాయపడతాయి, కానీ ఏ రకంగానూ అవి మనకు బాధ కలిగించవు నదులు. అందుకని ఎంతవరకైనా మనకు అవకాశం ఉన్నంత వరకు ఎదురు మనిషికి సహాయం పడాలి అనేది మనం నదుల నుంచి నేర్చుకుంటాం. మరి ఇంకా ఏమున్నాయి? చెట్లు ఉన్నాయి. చెట్లు కూడా ఉన్నాయి కదా. చెట్లు ఉంటాయి, చెట్ల నుంచి మనకి ఫలాలు వస్తాయి, ఎన్నో వస్తాయి కదా. ఆ చెట్లు ఏం చేస్తాయి? అవి పెరుగుతాయి. అవి వాటితో అవే మొలుస్తాయి అడవుల్లోనూ, దారిలోనూ, రోడ్ల పక్కన. వాటికి ఎవరైనా నీళ్ళు పోస్తారా? నీళ్ళు పోయకుండా వాటంతా అవే పెరుగుతాయి. అవే పెరిగి పెద్దవయ్యి పెద్ద వృక్షాలు అవుతాయి. అంటే వర్షాలు పడతాయి కదా, వర్షం పడే నీటిని తీసుకుని వర్షాకాలంలో మొలుస్తాయి. అవి అలాగే పెరిగి పెద్దవవుతాయి. కానీ మనుషులకి వెళ్ళే ఆ రోడ్డు మీద వెళ్ళే దారిలో మనుషులు కొంతసేపు అమ్మయ్య చాలా టైర్ అయిపోయాం కదా, ఇక్కడ చెట్టు నీడను కాసేపు రిలాక్స్ అవుదాం అనేసి అక్కడ చెట్టు నీడను కూర్చుంటారు. కాసేపు చల్లని గాలి ఇస్తాయి, చల్లని మంచి నీడ ఇస్తాయి. ఆ కొంతసేపు అక్కడ కూర్చొని రిలాక్స్ అయ్యి అప్పుడు మళ్ళీ లేచి వాళ్ళు దారిని వాళ్ళు పెడుతూ ఉంటారు మనుషులు చాలామంది కదా. అలాగా చెట్లు ఇస్తాయి. మరి ఆ చెట్లు ఇంకా ఏమిస్తాయి మనకి? చెట్లు నీడని ఇవ్వడమే కాకుండా పళ్ళు, కాయలు, పువ్వులు అన్నీ ఇస్తాయి కదా. మనము ఆ కాయల కోసం, పళ్ళ కోసము రాళ్ళు వేసి కొడతాం వాటిని. ఆ చెట్టును రాళ్ళు వేసి కొడితే కాయలు కింద పడతాయి. అవి తీసుకుని మనం తింటాం, ఎంజాయ్ చేస్తాం. అంటే మనం రాళ్ళతో కొట్టినా కానీ అవి బాధపడకుండా మనకి మళ్ళీ నీడలు ఇస్తాయి, మనకి పళ్ళు ఇస్తాయి, మనకు ఎంతో సహాయపడతాయి. అంటే మనము బాధపడినా కానీ ఎదురువాళ్ళకి సహాయం చేయాలి అనే గుణాన్ని మనకి చెట్లు నేర్పిస్తాయట. ఇంకాను ఈ చెట్ల నుంచి, మనకు మొక్కల నుంచి ఆహారం వస్తాయి ఎంతను. ఇప్పుడు ఈ చెరుకు గడ ఉంది, చెరుకు తెలుసా మీకు? ఆ చెరుకు గడని మనం ఏం చేస్తాము? నరుకుతాం. నరికి దాన్ని ముక్కలుగా చేసుకుని దాన్ని తింటాం. చక్కగా స్వీట్గా ఉంటుంది, మంచి బాగుంటుంది, తింటారు. అంతేకాకుండా అది మిషన్లో పెట్టి దాన్ని బాగా స్క్వీజ్ చేసి పెడితే కనుక అది రసం ఇస్తుంది, మంచి జ్యూస్ వస్తుంది, షుగర్ కేన్ జ్యూసు. ఆ షుగర్ కేన్ జ్యూస్ మనం ఎంతో ఇష్టంగా తాగుతాం కదా. అది కూడాను దాన్ని ఎంతో బాధ పెట్టాం మనం. దాన్ని కొట్టుతున్నాము, నరుగుతున్నాము, మిషన్లో పెట్టి స్క్వీజ్ చేస్తున్నాము. ఇన్ని చేసినా అది బాధపడకుండా మన తనలోంచి తీయని రసాన్ని మనకు అందిస్తోంది. మనకు ఎంతో హెల్ప్ చేస్తోంది, మనకు ఆరోగ్యానికి ఉపయోగపడే మంచి రసాన్ని మనకి ఇస్తోంది. సరే, అది బాధపడి కూడా మనకి ఇస్తోంది. అందుకని మనం ఎంత బాధపడినా కానీ ఎదురు వాళ్ళకి సహాయపడాలి అనే విషయాన్ని మనకి చెరుకుగడ నేర్పుతుంటారు. ఇలాంటి విషయాలు ఎన్నో కూడా మనం ప్రకృతి నుంచి నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఆ ఈశ్వరచంద్ర విద్యాసాగర్ గారి గురించి కూడా తీసుకున్నాం కదా. ఆయన చూడండి, ఆయన్ని హట్ చేసినా సరే నేను ఆయన పైన ఆయన చేసుకుంటూ అది వాళ్ళు సహాయపడ్డారు ఆయన. అలాగే మనం కూడా మన పని మనం చేసుకుంటూ మన ఇంట్లో ఉన్న వాళ్ళకి, మన పెద్దవాళ్ళకి, చిన్నవాళ్ళకి అందరికీ కూడా మన చేతనైనంత సహాయపడాలి. అంతేగాని కొంతమంది పెద్దవాళ్ళు కూడా చాలామంది వాళ్ళు అన్నీ చేయించుకోరు కూర్చొని. వాళ్ళు అన్నీ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలంతసేపు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుని ఇంకా చిన్న చిన్న పనులు చేస్తుంటారు. పిల్లల్ని కొంచెంసేపు ఆడించడము, వాళ్ళకి హోంవర్క్లు చేయించడము, వాళ్ళకి కథలు చెప్పడము, వాళ్ళని ఎంగేజ్ చేయడం చేస్తూ ఉంటారు పెద్దవాళ్ళు కూడా. మరి మీరు పిల్లలు ఉన్నారనుకోండి, ఏం చేయాలి? తండ్రికి బయట పనుల్లో సహాయం చేయాలి. అమ్మకి చేశారు, నాన్నకు చేశారు, అమ్మకు కూడా ఇంటి పనుల్లో సహాయం చేయాలి. మరి చిన్న చిన్న పిల్లలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు ఉంటారు కదా మీకు, వాళ్ళందరికీ స్కూల్ బ్యాగ్స్ ఎత్తుకోవడంలోను, షూస్ వేసుకోవడంలోను, డ్రెస్ వేసుకోవడంలోను, అలాగే హోంవర్క్లు చేయడంలోను, ఇలా కూడా మీ వర్క్ మీరు చేసుకుంటూ వాళ్ళు కూడా హ్యాపీ అవుతాయి. అయితే తల్లిదండ్రులు ఎంతగా సంతోషపడతారు కదా, మిమ్మల్ని చూసి ఆనందపడతారు కదా. ఇలాగా అందుకని మంచి పౌరులుగా, మంచి పిల్లలుగా మనందరం మీరందరూ కూడా తయారవ్వాలంటే ఇవన్నీ నేర్చుకోవాలి. మంచిగా బాగుంటాయి కదా, మంచి ఎగ్జాంపుల్స్ కూడా బాగున్నాయి కదా. కానీ ఇవి మీరు అందరూ కూడా నేర్చుకుంటారని నేను ఎంతో ఆశగా మీకు చెప్తున్నాను అనమాట. ఓకే, మళ్ళీ ఇంకో కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సాయిరామ్.